అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ అ గ్రేట్ డే. నా పేరు చిన్నారావు. సో ఈరోజు చాలా ఎక్సలెంట్ టాపిక్ డిస్కషన్ మీకు చేయబోతున్నాను. ఈరోజు మనం మాట్లాడకపోతున్న టాపిక్ పేరు సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే ఏంటి? సో సెల్ఫ్ టాక్ మనం ఎందుకు చేయాలి? సెల్ఫ్ టాక్ వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. సో సెల్ఫ్ టాక్ అంటే ఏంటంటే సెల్ఫ్ మన సొంతంగా టాక్ మాట్లాడుకోవటం. సో మనకు మనం కొన్ని పాజిటివ్ విషయాలని రాసుకొని అది ప్రతిరోజు కూడా స్మరించుకోవటమే సెల్ఫ్ టాక్. సో అది ఒక ప్రార్థన లాంటిది. ప్రార్థన చేసినప్పుడు ఓ భగవంతుడా, నాకు ఇవి ఇచ్చినందుకు, అవి ఇచ్చినందుకు, లేకపోతే అవి కావాలి ఇవి కావాలని ఎట్లయితే అడుగుతామో ఈ సెల్ఫ్ టాక్ లో కూడా సేమ్. నువ్వు ఏదైతే ముందుగా భవిష్యత్తుని ఊహిస్తావో, భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తావో, ఆ భవిష్యత్తుని తగ్గట్టుగా ముందుగానే నువ్వు సెల్ఫ్ టాక్ ని రాసుకోవాలి. సెల్ఫ్ టాక్ ని రాసుకునే ప్రాసెస్ ఎలా అంటే, సో దానికోసం ఆల్రెడీ మన దగ్గర ఒక ఫార్మెట్ ఉంది. ఆ ఫార్మెట్ ప్రకారం మీకు ఇది పంపిస్తాను. ఆల్రెడీ మీకు చాలాసార్లు పంపించాను, మళ్ళీ కూడా పంపిస్తాము. సో ఈ విధంగా సో ఒక పీడిఎఫ్ ఫార్మేట్ వచ్చింది అనమాట. ఈ పీడిఎఫ్ ఫార్మేట్ లో ఏదైతే ఉందో ఇది నువ్వు రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఓ భగవంతుడా, నన్ను ధనవంతుని, సంపాదకుని, సంతోషకరమైన, సమృద్ధమైన, సంపన్నమైన, కోటేశ్వరుని మరియు డబ్బున్నవాడిని చేశావు. నేను ఆరోగ్యంగాను, సుఖంగాను మరి ధనవంతునిగాను ఉన్నాను. సూచనలు ఇవ్వడంలో సంతోషపడుతున్నాను. కావున నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఓ భగవంతుడా, నాకు ఎల్లప్పుడూ టీం నుండి గౌరవ మర్యాదలు, సన్మానం మరియు సహకారం లభిస్తుంది. కావున నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఓ భగవంతుడా, నన్ను ఉత్సాహుడిగా ప్రోత్సాహుడిగా ఉంచినందుకు మరియు నన్ను నన్ను కోరుకున్న 5 స్టార్ 7 స్టార్ జీవించగలిగే జీవితాన్ని ఇచ్చినందుకు నీకు కోటి కోటి ధన్యవాదాలు అని ఇలా మొత్తం ఓ భగవంతుడా, నా లాగిన్ ఐడి అని నీ లాగిన్ ఐడి రాసుకోవాలి. సో ఈ మాదిరిగా లాగిన్ ఐడి రాసుకోవాలి. నీకు ఏం కావాలో అన్ని ఇక్కడ నువ్వు నోట్ చేసుకోవాలి. ఇలా మొత్తం 4 పేజీలు ఉంటాయి అనమాట. ఈ 4 పేజెస్ ని నువ్వు నోట్ చేసుకొని, అంటే మీరు రెండు రకాలు చేయొచ్చు. నోట్ ఎలా చేయాలంటే, ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని స్కెచ్తో రాసుకోవడము, లేకపోతే మన చేతితో పెన్తో రాసుకోవడము చేయొచ్చు. లేదు, నువ్వు ప్రింట్అవుట్ తీయడం అవన్నీ ఎందుకు అనుకుంటే, డైరెక్ట్గా నేనేం చేశానంటే ఆ పీడిఎఫ్ని జేపెగ్ ఫార్మాట్లో మార్చా. జేపెగ్ ఫార్మాట్లో మీరు మార్చడం కుదరకపోతే నేనే మారుస్తా. అంటే అవి ఫొటోస్ లాగా వస్తాయి. పీడిఎఫ్ ఎలా వచ్చిందంటే ఫొటోస్ లాగా వచ్చేస్తాయి. అప్పుడు జేపెగ్ ఫార్మాట్లో నువ్వు ఆన్లైన్ ద్వారా కూడా దాన్ని ఎడిట్ చేయొచ్చు. అంటే అక్కడ నీ పేరు రాయడము అవన్నీ కూడా నువ్వే చేయొచ్చు ఓన్గా. అలా చేసి నీ ఓన్ వాయిస్ తో రికార్డ్ చేయొచ్చు. నీ ఓన్ వాయిస్ తో రికార్డ్ చేయొచ్చు. అక్కడ ఏదైతే రాసావో, టైప్ చేసావో, మళ్ళీ ఓన్ వాయిస్ తో రికార్డ్ చేసేసి అది మొత్తం చదివి ఆడియో సపరేట్ గా నువ్వు రికార్డ్ చేయి. నెక్స్ట్ యాప్, ఇన్ షార్ట్ అని ఒక యాప్ ఉంటుంది, కైన్ మాస్టర్ అనే యాప్ ఉంది. ఇలా రకరకాల యాప్స్ ఉంటాయి. ఫిల్మోరా అనే యాప్ ఉంటుంది. ఇలాంటి యాప్స్ లోకి ఈ మ్యాటర్ తీసుకొచ్చేసి ఈ మ్యాటర్ తీసుకొచ్చేసి ఈ మ్యాటర్ని మెల్లగా స్క్రోల్ అయ్యేటట్టు, మెల్లగా స్క్రోల్ అయ్యేటట్టు, స్క్రోలింగ్ ముందుకు మూవ్ అయ్యేటట్టు చూస్తూ వాయిస్ ఓవర్ అనేది దానికి అటాచ్ చేయాలాగా చేయాలి. బ్యాక్గ్రౌండ్ లో ఒక చిన్న బ్యూటిఫుల్ మ్యూజిక్ ఒకటి పెట్టాలి. సో ఇది తెలియని వాళ్ళు నన్ను పర్సనల్ గా మళ్ళీ అడిగినా నేను చెప్తాను. ఇది ఆల్మోస్ట్ అందరూ తెలుసు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చేస్తే చాలు. ఒకసారి చూడండి ఎలా ఉందో సెల్ఫ్ టాక్. ఇది నేను గత 5 ఏళ్ల క్రితం నేను చేసిన సెల్ఫ్ టాక్. ఇది నేను గోల్డ్ లెవెల్లో పెట్టిన సెల్ఫ్ టాక్. ఒకసారి చూడండి ఆ సెల్ఫ్ టాక్ ఎలా ఉందో అనేది. మీరు ఒకసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఇదిగో చూడండి సెల్ఫ్ టాక్ అప్పుడు. తెలియలేదు, మీరు చెక్ చేయండి కావాలంటే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక చూడండి, నేను ఏ లెవెల్లో ఉన్నప్పుడు, నేను ఈ సెల్ఫ్ టాక్ చేసినప్పుడు ఏ లెవెల్ సార్? ఓకే, ఎవరికి అడ్మిట్ చేసే ఆప్షన్ లేదా? సో రైట్, అడ్మిట్ చేసే ఆప్షన్ ఇస్తున్నా ఫస్ట్. సో నేను ప్లాటినం అండ్ అబవ్ వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయమని చూపిస్తాను. ప్లాటినం అండ్ అబవ్ హ్యాండ్ రైజ్ చేయండి, కోహోస్ట్ ఇస్తాను. రైట్, చెప్పండి. కోహోస్ట్ ఇచ్చిన వాళ్ళు చెప్పండి. నేను ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నాను? ఏ లెవెల్లో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను? సెల్ఫ్ టాక్ మాటలు. గోల్డ్ లెవెల్ మార్జిన్. గోల్డ్ లెవెల్. ఈ సెల్ఫ్ టాక్ అనేది ఎప్పుడు వచ్చిందంటే నాకు కూడా ఆ లెవెల్లో చెప్పారు.
ఎప్పుడైతే కరోనా టైం వచ్చిందో కరోనా టైంలో ఆల్మోస్ట్ అందరు ఇళ్లలో ఉండేవాళ్ళు. ఆ టైంలో గురూజీ వాళ్ళందరూ జూమ్ అనేది అప్పుడే స్టార్ట్ చేశారు. 2020 మార్చి నెలలో మార్చి 21 తారీఖు నుంచి కరోనా వచ్చింది. మార్చి 21 కరోనా రాగానే 23 నుంచి జూమ్ వచ్చింది. 23 నుంచి జూమ్ అనేది యాప్ డౌన్లోడ్ చేయాలి. సో జూమ్లో మీకు క్లాసులు ఉంటాయి అని చెప్పారు. అలా 2 రోజులు 3 రోజులు క్లాసులు చెప్పడం మొదలుపెట్టినాక అదే మార్చి నెల ఆఖరికల్లా నేను సపరేట్ జూమ్ నేనే పెట్టుకుంటే బాగుంటుంది నా టీంకి నేను నేర్పించాలని. సో గురూజీ వాళ్ళు ఏం చెప్తే అది నో అనుకుంటే వెంటనే ఇమీడియట్ యాక్షన్లో ఉండేవాడిని. నాది 1 రోజు 2 రోజులు లేట్ కూడా ఉండదు. 1 రోజు 2 రోజులు లేట్ కూడా ఉండదు. ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయడం, ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయడం. ఇలా నా హాబీ అనమాట. నా ఫస్ట్ నుంచి నా హాబీ. సో ఈ రోజు మీ అందరి దగ్గర నుంచి నేను అడుగుతున్నాను. ఎవరైతే ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారో నా సెల్ఫ్ టాక్ మీకు చూపించాను. మీ సెల్ఫ్ టాక్ నాకు రేపు చూపించాలి. రేపు కాదు ఈ రోజే మీరు చూపించాలి. మీరు నాకు ఆ, పంపించాలి. ఈ మాదిరిగా చేసి వీడియో క్లిప్స్ ని గ్రూప్ లో పోస్ట్ చేయాలి. మీ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలి. నేను అది స్టేటస్ గా పెడతాను. ఓకే. మరి ప్లాటినం అండ్ అబోవ్ పోస్ట్ ఇచ్చిన వాళ్ళు చేస్తానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? Yes, ma Guruji. Yes, Maj. Ma Guruji. Yes, Marji. గురుజీ ప్లాటినం అంటే అబోనా మీరు చేయవా అంటే మీరు కూడా చేయాలి. బట్ ప్లాటినం అండ్ అబోవ్ కాకపోయినా కూడా ఎవరైతే చేయగలుగుతా ఉన్నారో చేస్తాను రెడీనా ఈ మాదిరిగా? ఎస్ ఆర్ నో? Yes, Maj. ఎంతమంది రెడీగా ఉన్నారు సెల్ఫ్ Ma టాక్ చేయాలి? Guruji. Yes, Guru. మీ అప్లైన్స్ అడగండి. మీ అప్లైన్స్ మీకు ప్రాసెస్ చెప్తే ఓకే. మీ అప్లైన్స్ ఈ ప్రాసెస్ మీకు చెప్పకపోతే నేరుగా నా నెంబర్ కాల్ చేయండి. గురుజీ నేను సెల్ఫ్ టాక్ చేయాలనుకుంటున్నాను, నాకు ఎలా చేయాలో నాకు ప్రాసెస్ అర్థం కాలేదు, నన్ను అడగండి, నేను చెప్తాను నేరుగా. నా ఫోన్ నెంబరు 9110599512 9110599512. నా వాట్సాప్ నెంబర్ అదే, నా ఫోన్ నెంబర్ కూడా అదే. ఫ్రెషర్ లీడర్ కూడా మీరు ఫ్రెషర్ అయినా సరే మీకు సెల్ఫ్ టాక్ చేయాలని ఉద్దేశం ఉంటే మీ అప్లైన్స్ అడగండి ఫస్ట్. మీ అప్లైన్స్ లో మీకు రెస్పాండ్ అయితే ఓకే. మీకు రెస్పాండ్ కాకపోతే నేరుగా నాకు కూడా కాల్ చేయండి. 9110599512. కొంతమంది ఫ్రెషర్ లీడర్ దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చిందంటే అర్థం మీరు రెస్పాండ్ కాలేదని అర్థం. నేను అప్పుడు అర్థం చేసుకుంటా, ఓకే వీళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదని అనుకుంటాను నేను మనసులో. సో మాక్సిమం అలాంటి వాళ్ళు ఎవరు లేరు, మంచిగా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను. సో మనం చేయకుండా వాళ్ళని చేయమంటాం కరెక్ట్ కాదు. మనం చేసి వాళ్ళని చేయమంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది నా ఉద్దేశం. Yes. ఓకే. మనం చేయకుండా వాళ్ళని చేయమంటే బాగుంటుందా? అస్సలు బాగుండదు. సో కాబట్టి ప్లాటినం అండ్ అబోవ్ కోహోస్ట్ ఎవరైతే ఇచ్చానో ఫస్ట్ మీరు చేయండి. ఇమీడియట్ గా చేసి వాళ్ళతో చేయించండి. రెడీ? Yes, ma Guruji. చేస్తా రెడీనా? క్లియర్? Yes, ma Guruji. Yes, Maj. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గేరా చిన్నారావు. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేటో కాదు, సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే సో ప్రతి వ్యక్తి కూడా చూసారా మంచి మ్యూజిక్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఈ మ్యూజిక్ అనేది ఎందుకు రావాలి అంటే సో అది ఒక డివోషనల్ ఫీలింగ్ తీసుకొచ్చింది అనమాట. డివోషనల్ ఫీలింగ్ ఈ మ్యూజిక్ వల్ల ఒక డివోషనల్ ఫీలింగ్ అనేది వచ్చేసింది. సో ఈ మ్యూజిక్ అనేది ఒక దాన్ని ఏమంటారంటే ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది మనల్ని. ట్రాన్స్ అంటే తెలుసా మీకు? ట్రాన్స్ అంటే ఒక మత్తు. ఎస్ ఆర్ నో? చాలా మంది ప్రేయర్ మీటింగ్స్ లో భజనలలో మిమ్మల్ని ట్రాన్స్ లో తీసుకెళ్తారు. ఎస్ ఆర్ నో? ట్రాన్స్ లో తీసుకెళ్తారు. ప్రేయర్ మీటింగ్స్ లో ఒకసారి క్రిస్టియన్ మీటింగ్ లో అయితే అలా హిందూస్ మీటింగ్ లో రామ రామ జయ రామ్ శ్రీరామ్ అంటుంటారు. సో అలా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం మనం. అది డివోషనల్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ అనేది ఎలాంటి 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 ఆలోచన క్రియేట్ చేసిందంటే ఎస్ ఒక డివినిటీ ఫీలింగ్ వచ్చేసింది. అందుకే అప్పుడప్పుడు కొంతమందికి అమ్మవారు పూర్ణట్టు చేస్తారు. ఎస్ ఆర్ నో? కొంతమంది దేవుడు నాకు వచ్చాడు అని చెప్పి చేస్తూ ఉంటారు. క్లియర్? సో ఇది ట్రాన్స్. నువ్వు ఇప్పుడు సేఫ్ షాప్ లో జరిగినట్టుగా ట్రాన్స్ లోకి వెళ్ళాలి. విజన్ ఆదిత్య 369 సినిమాలో ఎలా అయితే టైం మిషన్ ఉంది కదా, టైం మిషన్ బ్యాక్ వెళ్తాడు.
నువ్వు బ్యాక్ వెళ్ళి మాకు ఫ్రంట్కి వెళ్ళిపో, ముందుకెళ్ళిపో. ఆదిత్య 369 మెషిన్లో ఫ్రంట్కి వెళ్తే ఎలా ఉండిందో, భవిష్యత్తు ఎలా ఉండిందో అలా వెళ్ళాలి. సేమ్ ఇదిగో ఇవన్నీ నేను గోల్డ్ లెవెల్లోనే నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయా, మత్తులోకి వెళ్ళిపోయి ఇవన్నీ చెప్తున్నా. ఏదైతే మాట్లాడతాడో అదే జరుగుతుందన్నమాట. సో మనం ఏది తలస్తే దేవుడు అదే జరిగేలా చూస్తాడు. సో మనం పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ మాట్లాడుకుంటే సో ఆ పవర్ అనేది మన యొక్క మాటలను బట్టి సో మనం అనుకున్నది జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఈరోజు నా యొక్క సెల్ఫ్ టాక్ని నేను మీకు వివరిస్తున్నాను. మీరు కూడా సో మీ యొక్క సెల్ఫ్ టాక్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ నా యొక్క సెల్ఫ్ టాక్ని మీకు కొనసాగిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఒకసారి చూడండి. ఫస్ట్ విభాగం 1. ఓ భగవంతుడా, నన్ను ధనవంతుడిని, సంపాదకుడిని, సంతోషమైన, సమృద్ధి అయిన, సంపన్నమైన, కోటేశ్వరుని మరియు డబ్బు ఉన్నవాడిని చేశావు. నేను ఆరోగ్యంగాను, సుఖంగాను మరియు ధనవంతుడిగాను ఉన్నాను. సూచనలు ఇవ్వడంలో సంతోషపడుతున్నాను. కావున నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఓ భగవంతుడా, నాకు ఎల్లప్పుడూ టీం నుండి గౌరవ మర్యాదలు, సన్మానం మరియు సహకారం లభిస్తుంది. కావున నీకు కోటి కోటి ధన్యవాదములు. ఓ భగవంతుడా, నన్ను ఉత్సాహుడిగా, ప్రోత్సాహితుడిగా ఉంచినందుకు మరియు నేను కోరుకున్న 5 స్టార్ 7 స్టార్ జీవించగలిగే జీవితాన్ని ఇచ్చినందుకు నీకు కోటి కోటి ధన్యవాదములు. చూడండి, 5 స్టార్ లైఫ్ స్టైల్ అనమాట. అప్పుడు రాలా, కానీ ఈరోజు వచ్చింది. ఇప్పుడు రేపు లండన్ వెళ్తున్నాను, 7 స్టార్ హోటల్లో. ఆల్ ప్రపంచంలో లండన్ వచ్చేవాళ్ళు 1% కూడా ఉండరండి ప్రపంచం మొత్తం మీద. అలాంటిది వెళ్తున్నాను. ఇవన్నీ ఎలా వచ్చింది? సెల్ఫ్ టాక్. ఓ భగవంతుడా, నన్ను 3 లాగిన్లలో క్రౌన్ అంబాసిడర్గా చేశావు. నీ దయ వల్ల నేను 3 లాగిన్ల ఐడీలలో క్రౌన్ అంబాసిడర్గా ఉన్నాను. కావున నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఓ భగవంతుడా, 3 ఐడీలు ఉన్నాయి నాకు. 3 ఐడీలో క్రోన్ అంబాసిడర్ ఇంకా కాలా, కానీ అవుతాను ముందుగానే. నా లాగిన్ ఐడి SSRTT GCR 2019లలో ప్రతి వారము 2 లక్షల రూపాయలు వస్తున్నందుకు నీకు కోటి 2 లక్షలు కాదు, 10 లక్షలు చూడబోతున్నాను. 10 lakhs. కోటి ధన్యవాదాలు. ఓ భగవంతుడా, నా లాగిన్ ఐడి SSRTT GCR 2019 పైన లెఫ్ట్ లో 300 డీడీలు మరియు రైట్ లో 300 డీడీలు ప్రతి వారం వెళ్తున్నాయి. కావున నీకు ఇలా మీకు ఎంత కావాలో మొత్తం నోట్ చేసుకోండి సార్. ఇవన్నీ ఫ్యూచర్ లో జరుగుతాయి. ఇగో చూడండి, లాస్ట్ లో ఒక పాయింట్ పెడతాను, నాకు జరిగిందా లేదో చూడండి. Here are 3 things you Deeplo. must know before moving to data science. 1. Data science is not all about Deeplo. coding. మరియు 20 ఇగో మంది చూడండి, 20 మంది నేను బ్యాంకాక్ ఫారెన్ ట్రిప్ అని రాశాను. జరిగిందా చూడండి. ట్రిప్ కి వెళ్తున్నాం కాబట్టి నీకు కోటి కోటి ధన్యవాదములు. 20 మంది కాదు, 70 మంది అయ్యారు. ఓ భగవంతుడా, నా యొక్క లాగిన్ ఐడి SSRTT GCR 2019 పైన క్రౌన్ అంబాసిడర్ గా చేసినందుకు మరియు ప్రతి వారము 13 లక్షల రూపాయలు తీసుకునే అర్హత ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ నీకు అభినందనలు మరియు కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓ భగవంతుడా, చూడండి, ప్రతి వారం ఇంతకుముందు అది 13 లక్షలు, ఇప్పుడు ప్రతి వారం 18 లక్షలు తీసుకోవచ్చు. నాకు సంతోషంతో నిండిన, ప్రశాంతతతో నిండిన టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చినందుకు గాను నీకు కోటి కోటి ధన్యవాదములు. చూడండి, ఆ రోజు చాలా బిజీగా వర్క్ చేసేవాడిని. ఈరోజు టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ప్రశాంతతో కూడిన లైఫ్ స్టైల్ వచ్చిందా లేదా? అలానే వచ్చినట్టు రాశాను. ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓ భగవంతుడా, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ లో సేఫ్ షాప్ కంపెనీని ఆమోదించినందుకు కోటి కోటి ధన్యవాదాలు. ఓ భగవంతుడా, నా మొత్తం టీంలో ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి రిజల్ట్ వస్తున్నందుకు కోటి కోటి ధన్యవాదాలు. ఓ భగవంతుడా, సో సేఫ్ షాప్ లాంటి మంచి కంపెనీని ఇచ్చినందుకు నీకు కోటి కోటి. సో ఈ విధంగా ఇది మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్లో లింక్ ఫార్వర్డ్ చేశాను. అండ్ అదేవిధంగా PDF, PPT కూడా పంపించాను. ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసిందే ఇది ఎలా చేయాలో. చాలా మంది రీల్స్ చేస్తూ ఉంటారు, చాలా మంది టిక్ టాక్ చేసిన వాళ్ళు ఉన్నారు మీలో. మీకు ఇదంతా చిన్న చిన్న పని, ఇది తెలియదేం కాదు నాకు తెలిసి.
ఎడిటింగ్లు ఇవన్నీ మీకు తెలిసిందే. కాకపోతే కొంచెం సేపు మనసు పెడితే ఒక సెల్ఫ్ టాక్ వీడియోని మీరు తయారు చేసుకోవచ్చు. మరి ఈరోజు ఈ సెల్ఫ్ టాక్ వీడియోని మీరు ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. సో తయారు చేసేటప్పుడు మీరు అనుకోవాలి, ప్రతిదీ మనస్ఫూర్తిగా అనుకొని చేయాలి. ఇదంతా మీకు రాబోతుంది ఫ్యూచర్లో ఇవన్నీ పొందుకోబోతున్నాం. ఫ్యూచర్లో కదా ఆల్రెడీ వచ్చినట్టే రాదండి. ధన్యవాదాలు చెప్తున్నాం అంటే వచ్చినట్టే కదా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, భగవంతుడానికి కోటి ధన్యవాదాలు. సో ఈ పని చేయాలి. ఈ రోజు టాపిక్ మొత్తం కూడా ఏంటంటే సెల్ఫ్ టాక్. సో చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? Yes, Lord. రెడీ? గ్యారెంటీ ఇస్తున్నారు. మీరు ఎవరైతే సెల్ఫ్ టాక్ రాస్తున్నారో, సెల్ఫ్ టాక్ రికార్డ్ చేస్తున్నారో, సెల్ఫ్ టాక్ వీడియో తయారు చేస్తున్నారో, ఫ్యూచర్ లో మీ టీమ్ కి మీరు ఇలానే జూమ్ పెట్టి మీ యొక్క సెల్ఫ్ టాక్ వీడియోని మీరు ఇలానే 100% ప్లే చేసి చూపించి వాళ్ళకు కూడా నేర్పిస్తారు. నేను గ్యారెంటీ ఇస్తాను. చేస్తారా? రెడీనా? Yes, Lord. ఇస్తాను. Yes, Magus. సో మీరు సెల్ఫ్ టాక్ వీడియోలు పంపించండి. నేను ప్రతిరోజు 5:45కి జూమ్ ఆన్ చేస్తున్నా కదా, నాకు పంపిస్తే రోజుకు ఒక వీడియో ప్లే చేస్తా. Roshan, భయపడి పక్షంలో. ఆ? చెల్లి చెప్పండి చెల్లి. sorry, ma. మీ సెల్ఫ్ టాక్ వీడియో నేను ప్లే చేస్తా. రోజుకు ఒకరిది ప్లే చేస్తా. ఫస్ట్ ఎవరిది వస్తే వాళ్ళది ప్లే చేస్తా. మీరు ఎమరాల్డ్ ఫ్రెష్ నుంచి ఎమరాల్డ్ దాకా మీ చాయిస్. నా కాడికి వచ్చినట్టు నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఆ గ్రూప్ లో పోస్ట్ చేసిందే మళ్ళీ రేపు వచ్చింది. ఫస్ట్ టైం ఎవరిది వస్తే వాళ్ళది రేపు, తర్వాత వచ్చిన వాళ్ళు ఎల్లుండి. అట్లా ప్రతిరోజు సెల్ఫ్ టాక్ వీడియో ప్లే అవుతుంటుంది. మరి మీ వీడియో మరి ఎప్పుడు ప్లే అవ్వాలి, ఎంత త్వరగా ప్లే అవ్వాలో మీ చేతుల్లో ఉంది. త్వరగా ప్లే చేస్తారా? త్వరగా పంపిస్తారా? Yes, Lord. ఇస్తాను. Yes, టాక్ అనేది ఒక ప్రేయర్. ఆ వీడియో తయారు చేసుకోవడంతో పాటు ప్రతిరోజు ఒకసారి అది వినండి. నైట్ నిద్రపోయేటప్పుడు, ఎర్లీ మార్నింగ్ లేచినాక నిద్ర లేచినాక వినండి. ఎప్పుడైనా నెగిటివ్ అనిపించినప్పుడు వినండి. నెగిటివ్ అనిపించినప్పుడు కూడా వినండి. రాసి పెట్టుకోండి. మీరు ఏదైతే రాసుకున్నారో, మాట్లాడుతున్నారో, ఖచ్చితంగా అది జరగకపోతే నన్ను అడగండి. మీరు ఏదనుకుంటే అది జరిగింది సార్. ఈ మైండ్కి అంత పవర్ ఇచ్చాడు దేవుడు. ఈ మైండ్లో రెండు ఉంటాయి. ఒకటి నెగిటివ్ ఉంటుంది, ఒకటి పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ కూడా ఇమీడియట్గా జరిగిపోయింది. నెగిటివ్గా ఎక్కువ పవర్ ఉంటుంది. అందుకే దయచేసి నెగిటివ్ రానివ్వకండి. పాజిటివ్గా ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడు అనుకుంటూ ఉండండి. ఎస్, నేను ఇది చేయబోతున్నాను, నేను ఇలా అవ్వబోతున్నాను, నేను ఇలా సక్సెస్ కాబోతున్నాను అని మీరు అనుకుంటూ ఉండండి. పక్కాగా అది జరగకపోతే నన్ను అడగండి. నా లైఫ్లో చాలా విషయాలు నా మైండ్తో నేను అనుకున్నాయన్నీ జరిగినాయి. నేను ఈ ప్రూఫ్స్ కూడా నేను చాలా చూపించాను. ఈ రోజు కూడా ఒక ప్రూఫ్ చూపిస్తాను మీకోసం. ఈ రోజు కూడా ఒక ప్రూఫ్ చూపిస్తాను. మీ అందరికీ తెలిసిందే, ఫిబ్రవరిలో నేను లండన్కి వెళ్ళబోతున్నాను. ఫిబ్రవరిలో లండన్ ట్రిప్కి వెళ్ళబోతున్నాను. అసలు లండన్కి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాను తెలుసా లండన్కి? నేను ఒక 18 ఏళ్ల క్రితమే లండన్ వెళ్ళా. ఎప్పుడు వెళ్ళాను చెప్పండి సార్? ఎప్పుడు వెళ్ళాను? 18 years back. 18 years back, Maharaj. ఏది గురుజీ 18 ఏళ్ల క్రితం లండన్ వెళ్ళా అంటున్నారు? ఎప్పుడు వెళ్ళాను గురుజీ? మాకు తెలియకుండా నేను ఎప్పుడు వెళ్ళాను తెలుసా? మెంటల్గా వెళ్ళిపోయాను నేను ఆ రోజు. నాడు అనుకున్నా వెళ్ళిపోయా అని, నేడు వెళ్తున్నా. సో అది చూపిస్తూనే నేను ఒకటి చూడండి. నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టేశాను. అందరికీ నమస్కారం. నా పేరు గేరా చిన్నారావు. నా వాట్సాప్ నెంబరు, నా ఫోన్ నెంబరు 91055512. నేను 2008లో వడ్లమూడి విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. 2008లోనే లండన్ వెళ్ళి ఎంఎస్ పవర్ ఎలక్ట్రానిక్స్ చదివి అక్కడే ఉద్యోగం తెచ్చుకొని బాగా డబ్బు సంపాదించి తర్వాత మా ఊరు రావాలి అనుకున్నాను. అలానే నార్త్ అంబ్రియా యూనివర్సిటీ మరియు గ్లామర్గన్ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీల నుంచి కూడా ఫ్రీ సీట్లు వచ్చాయి. కానీ ఆ సమయంలో విమాన ఖర్చులు మరియు వీసా ప్రాసెసింగ్ ఖర్చులు, డబ్బులు లేక ఆ సువర్ణ అవకాశం చేజారిపోయింది. కానీ నా డ్రీమ్ మాత్రం చెక్కు చెదరలేదు. నా డ్రీమ్ మాత్రం చెదరలేదు. మన భారతదేశంలో నుండి బాగా డబ్బులు సంపాదించి ఎప్పటికైనా లండన్కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలనుకున్నా. అది అంటే వీసా మిస్ అయింది కదా అనుకున్నప్పుడు ఆ కళ కోసం 2008 నుంచి 2019 వరకు అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశాను. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, జీసీఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్, మెస్, కర్రీస్ పాయింట్, మదర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్,
ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంటెక్ అడ్మిషన్స్ వరకు ఇలా ఎన్నో పనులు చేశాను. ఇలా 14 సంవత్సరాలుగా ఎన్నో పనులు చేసినా నెరవేరలేదు. కానీ సేమ్ షాప్లో కేవలం 5 సంవత్సరాల్లోనే అనుకున్న అన్ని కళలు సాకారం అయ్యింది. గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నా జీవితంలో జరిగిన అభివృద్ధి చూస్తే మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సేమ్ షాప్ టు ఫుల్ఫిల్ ఆల్ మై డ్రీమ్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ మై గాడ్స్. మై గాడ్స్ అంటే నా దేవుళ్ళు ఎవరంటే నా అప్లైన్స్. చాలా మంది అప్లైన్స్ డౌన్లైన్స్ అంటారు, బట్ గ్యారా చిన్నారావు మాత్రం అప్లైన్స్ అన్నాడు. అప్లైన్స్ అంటే నా దేవుళ్ళు. ఫర్ యువర్ గ్రేటెస్ట్ సపోర్ట్ అండ్ గైడ్లైన్స్. థ్యాంక్ యూ టు మై సేమ్ షాప్ ఫ్యామిలీ మెంబర్స్. నా డౌన్లైన్స్ కాదు మీరందరూ నా సొంత అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నలు, నా తమ్ముళ్ళు మీరు. అందుకే మీరందరూ నా సేమ్ షాప్ కుటుంబ సభ్యులు. అది ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్ అండ్ ఎఫెక్షన్. థ్యాంక్ యూ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. థ్యాంక్ యూ మై గ్యారా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, స్టూడెంట్స్, కొలీగ్స్, వెల్ విషర్స్ అండ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్. 2008లో లండన్ వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఫిబ్రవరి 2025లో వెళ్ళబోతున్నాను. నీతి ఏంటయ్యా దీని ద్వారా? నీతి అంటే అనుకుంటే కానిది ఏమీ లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ డ్రీమ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని రాసి, అందులో నేను లండన్ వెళ్ళబోతున్న ఫోటో, వికాస్ గురూజీ పెట్టిన ఫోటో పెట్టాను. వికాస్ గురూజీ ఏదైతే లండన్ వెళ్తున్నందుకు కంగ్రాచులేషన్ ఫోటో పెట్టాడో ఆ ఫోటో పెట్టాను. దాంతో పాటుగా నా వీసా అప్లికేషన్ ఫామ్ పెట్టాను. వీసాది కూడా మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. కనిపిస్తుందా లేదా వీసాది? ఎస్ఆర్ఓ Yes, March. కనిపిస్తుందా లేదా డేగస్? Yes, సో Guruji. విజిటర్ వీసా 6 months. సో 30 డిసెంబర్ 2024 అప్లికేషన్ డేటు. చిన్నారావు గారా 12 జూన్ 1986లో నేను పుట్టాను. సో చూడండి, ఏ వీసా అంటే ఇది ఏ వీసా? అల్లాటప్ప వీసా కాదు, ఇది యూకే వీసా. యూకే వీసా ఎమిగ్రేషన్ అది, రైట్? సో డేటు నేను హైదరాబాద్ రాబోతున్నాను వీసా ఇంటర్వ్యూ కోసం. సో చిన్నారావు గారా 7 జనవరి 2025 1:10 మధ్యలో నేను అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. ఒకప్పుడు నార్త్ అంబ్రియా యూనివర్సిటీ, గ్లామోర్గన్ యూనివర్సిటీ అని 2 యూనివర్సిటీలు ఉన్నాయి యూకేలో. ఐడియా ఉందా మీకు? ఆ యూనివర్సిటీలు మీకు తెలియకపోతే మీరు గూగుల్లో కొట్టండి. నేను చెప్పిన యూనివర్సిటీలు నార్త్ అంబ్రియా అండ్ గ్లామోర్గన్. సో మీరు గూగుల్లో కొడితే వస్తాయి అనమాట ఆ యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీలో నేను చదువుకుంటాకి, ఎంఎస్ చేయడానికి, పౌరాణిక్స్లో ఎంఎస్ చేయడానికి నేను క్వాలిఫై అయ్యా. ఎట్లా క్వాలిఫై అయ్యాను? జిఆర్ఈ రాసి, టోఫెల్ రాసి, ఐఎల్స్ రాసి, ఎస్ఆర్ఓ ఇవన్నీ రాసి క్వాలిఫై అయ్యి నెక్స్ట్ ఇక ఫారెన్ వెళ్దాము, ఇక అంతా అయిపోయింది టైంలో మాకు తెలియదు కదా, అంతా ప్రాసెస్ అంతా ఇదే కనుకుంటాం. ఇది నార్త్ అంబ్రియా యూనివర్సిటీ. కనిపిస్తుంది మీకు? కనిపిస్తుందా టైగర్స్? లండన్లో ఉండేది ఇది నార్త్ అంబ్రియా. నెట్లో కొడితే వచ్చింది. క్లియర్? అలానే Yes, గ్లామర్ యూనివర్సిటీ. ఎస్ఆర్ఓ Yes, March. నేను వెళ్ళి అక్కడ జాబ్ చేస్తా, అక్కడ చదువుకుంటాకి వెళ్ళి అక్కడ జాబ్ చేద్దాము, మంచిగా డబ్బు సంపాదిద్దాం అనుకున్నా. నేను ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి తలచాడు. బట్ దేవుడు ఏం చేశాడు? నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే డబ్బు సంపాదించాలి, ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి. నువ్వు ఉద్యోగం చేయడానికి అక్కడ కూలి పని చేయడానికి వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళి అక్కడ కూలి పని చేసేది నీకోసం, కూలి పని చేయడానికి నీకోసం అక్కడ అమెరికా యూకేలో బ్రిటిష్ వాళ్ళు రెడీగా ఉన్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళతో సర్వీస్ తీసుకో. దేవుడు స్కెచ్ ఇది. ఎస్ఆర్ఓ దేవుడు స్కెచ్ ఏంటంటే వాళ్ళతో సర్వీస్, వాళ్ళు టీ తాటాకి, వాళ్ళు ఫుడ్ పెడితే ఫుడ్ తింటాకి, వాళ్ళు రూమ్స్ అద్దెతారు, ఆ రూమ్ లో పడుకోటాకి, వాళ్ళు నా బాత్రూమ్ వాష్ చేయడానికి వాళ్ళు వస్తారు. ఎస్ఆర్ఓ ఆ సర్వీస్ బ్రిటిష్ వాళ్ళ మీద రివెంజ్ అనమాట ఇది. ఒకప్పుడు మన దేశానికి వచ్చి బిజినెస్ చేయడానికి వచ్చి మన దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించేసి మనల్ని సర్వెంట్ గా మార్చేశారు కదా. మన తాత ముత్తాలతో పని చేసుకున్నారు కదా, ఆ రివెంజ్ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళతో పని చేసుకుంటున్నాం మేము. రివెంజ్. ఎస్ఆర్ఓ. సో ఇది ఎలా జరిగిందంటే ఇది కూడా సెల్ఫ్ టాక్ లోనే భాగం. సెల్ఫ్ టాక్ లో నేను గట్టిగా అనుకున్నాను, జరిగింది. ఎస్ఆర్ఓ. సో ఈ రోజు మీరు గట్టిగా అనుకుంటే జరుగుతుంది.
గురించి నేను గట్టిగా అనుకుంటున్నాను కదా, జరగట్లేదు అంటారా? నువ్వు గట్టిగా అనుకున్నావు కానీ దాకా మ్యాచింగ్ యాక్షన్, నువ్వు మ్యాచింగ్ యాక్షన్ చేయకపోతే అయిందా? చెప్పండి సార్. గాల్లో దీపం పెట్టి దేవుడా ఎలగాలి, దేవుడా ఎలగాలంటే అయిందా? ఆ దీపానికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి. ఎస్ ఆర్ నో? దేవుడు ఎప్పుడు మహిమ చేస్తాడంటే నువ్వు పని చేస్తే మహిమ చేస్తాడు, నువ్వు పని చేయకపోతే మహత్యాలు చేయడు. దేవుడు నీ చేతికి ఒక పెన్ ఇచ్చాడు, నీ తలరాతను నువ్వే రాసుకో అని చెప్పేసి ఇచ్చాడు. అర్థమవుతుంది మీ అందరికి? మన తలరాత ఎవరు రాసుకోవాలి? మనమే రాసుకోవాలి. ఈ నోట్లో నుంచి చెప్పి పాజిటివ్ వర్డ్స్ రావాలి, నెగిటివ్ మాటలు రాకూడదు. నెగిటివ్ మాటలు వస్తే ఇమీడియట్గా అట్రాక్ట్ వచ్చేసి, అది కూడా చెప్తాను నెగిటివ్ ఎందుకు రాకూడదు. ఎలా నా లైఫ్లో నేను ఎలా నెగిటివ్ అనుకున్నాను. ఒక రోజు నేను యూత్గా ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు, నిన్న ఒక అబ్బాయి సూసైడ్ ఇన్సిడెంట్ చూశాను. ఆ అబ్బాయి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ బాబాయ్ చెప్తున్నాడు, నా ఫ్రెండ్ చెప్తున్నాడు, వాడు 4 రోజుల నుంచి చెప్తున్నాడంట, బాబాయ్ నేను బతకాలనిపించట్లేదు బాబాయ్ అని చెప్తున్నాడంట. రే ఏంట్రా అని తిడతానంట. రే ఏదో నా కొడక నీకు అలాంటి అలవాట్లు ఎందుకు వస్తాయి, అలాంటి ఆలోచన వస్తాయని తిడతానంట. కానీ ఆ అబ్బాయి అన్నమాట ఇతను తీసుకుంటారంట. కొంతమంది ఫ్రెండ్స్ చెప్తున్నారంట, కొంతమంది టెంట్ హౌస్ అని చెప్పాడంట. మా 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 మా- మాకు మంచి ఫంక్షన్ ఒకటి జరిగింది ఈ నెలాఖరికి, టెంట్లో సామాన్ మొత్తం రెడీ చేసుకో, నువ్వు గట్టిగా రావాలన్నాడంట. అంటే అసలు ప్లానింగ్ చూడండి, ముందుగా నెగిటివ్ వర్డ్స్ వచ్చేస్తున్నాయి. అర్థమవుతుందా? అది ఏదో బెదిరించడాకో భయపెడతాకో ఏదో సమ్ కారణంతో కావచ్చు, కానీ విశ్వానికి ఏం అయిపోయింది. అతను అతను నిజంగా చావాలనుకున్నవాడు చెప్పడం, అతను గడ్డి మంది తాగానని చెప్పాడట. దట్ మీన్స్ బతకాలని కోరిక అయితే ఉంది, ఎసానో. కానీ హాస్పిటల్ తీసుకెళ్ళి అది ఎంత డయాలసిస్ చేసినా సరే అతను చనిపోయాడు చివరికి. ఏంటంటే నెగిటివ్కి అంత ఇంపాక్ట్ ఉంది, నెగిటివ్ మాటలకు అంత ఇంపాక్ట్ ఉంది. 22 ఏళ్ల వయసు కుర్రాడు, చక్కగా పెళ్లి జరగాల్సిన చోట అతను చావు కార్యక్రమం చూశారు. ఒకప్పుడు నేను కూడా మైండ్లో నాకు నెగిటివ్ థాట్స్ ఉండేవి, చిన్ననాడికి నెగిటివ్ ఉండేవాడిని. అర్థమవుతుంది సార్? నా లైఫ్లో నేను కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చినవాడిని. ప్రతి దాన్ని నెగిటివ్గా మాట్లాడేవాడిని, నెగిటివ్గా తిట్టేవాడిని, నెగిటివ్గా అనుకునేవాడిని. నెగిటివ్ వస్తే నెగిటివ్ ఒక రోజు మనల్ని ఇచ్చేస్తుంది, మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎప్పుడు నెగిటివ్ మాట్లాడబాకండి. టీం పట్ల నెగిటివ్ వద్దు. నా కింద ఎవరు పని చేయట్లా, ఎవరు పని చేయకుండా పోతారు. నా కింద ఎవరు వచ్చి నిలబడతలా, ఎవరు నిలబడరు. నాకు చెక్స్ రావట్లా, రాకుండా పోతాయి. నాకు అవ్వట్లా, బిజినెస్ అవ్వకుండా పోయింది. డోంట్ స్పీక్ నెగిటివ్, డోంట్ థింక్ నెగిటివ్. అర్థమవుతుంది జగస్? నెగిటివ్ ఆలోచన చేయకండి, నెగిటివ్ మాట్లాడకండి. ఈ 2 పనులు కానీ మీరు మార్చుకోగలిగితే ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వటం ఎంత 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 సింపుల్. చిటికేసి ఎంత. మా ఊర్లో గారా చిన్నారావు అనే వ్యక్తిని చూసి షాక్ అయిపోతున్నారు. ఇంకా అవుతారు. ఇప్పుడు ఒక ఊరు కాదు, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం షాక్ అయిపోయింది గారా చిన్నారావు చూసి. ఏంటంటే అలా ఫిక్స్, నేను ఇక నా మైండ్ అలా ఫిక్స్. మీ మైండ్ కూడా మీరు ఫిక్స్ చేసుకోండి. మిమ్మల్ని చూసి కొన్ని కోట్ల మంది ఇన్స్పిరేషన్ అవ్వాలి, కొన్ని కోట్ల మంది మోటివేషన్ అవ్వాలి, కొన్ని కోట్ల మంది మీ లైఫ్ని ఒక పాఠంలాగా చదువుకోవాలి. కొంతమంది జీవితాలకు నువ్వు ఒక గైడ్ అయిపోవాలి. కొంతమంది లైఫ్లకి ఒక మార్గదర్శకంగా నువ్వు నిలబడాలి. ఈ విధంగా మీరు మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఈరోజు గడప గడపకి సేఫ్ షాప్లో భాగంగా సో 3వ రోజు సో సెల్ఫ్ టాక్ అనే టాపిక్ గురించి మీ అందరూ కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు. సెల్ఫ్ టాక్ని ప్రతిరోజు కూడా మీరు చదువుతూ, ప్రతిరోజు ధ్యానం చేస్తూ, ప్రతిరోజు మీ ఫ్యూచర్ని ఊహించుకుంటూ, మీరు అనుకున్న ప్రతి డ్రీమ్ కూడా నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఐగస్. సో ఈ న్యూ ఇయర్లో మీరు అనుకున్న ప్రతి డ్రీమ్ నెరవేరుతుంది, ప్రతి మాట నిజమవుతుంది. ప్రతిదీ పాజిటివ్గా అనుకోండి, పాజిటివ్ మాట్లాడండి, పాజిటివ్గా ఊహించండి, పాజిటివ్గా జరుగుతుంది. చేస్తానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? పాజిటివ్ మాట్లాడతానికి రెడీగా ఉన్నారా? Yes, పాజిటివ్ ఆలోచన రెడీ
Yes, Yes, or no? Magu. వాళ్ళు Magu. చేయడానికి రెడీగా ఉన్నారా? Yes, Yes, or no? Magu. Yes, Magu. ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ గస్. 2025 లోనే ఇక్కడ ఉన్న మీ అందరూ డైమండ్స్ అయిపోయి సో ఇలాంటి పెద్ద పెద్ద జూమ్ సెషన్స్ మీరు ఆర్గనైజ్ చేయాలి, పెద్ద పెద్ద మీటింగ్ మీరు ట్రైనింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఆల్ ది బెస్ట్ అనమాట. ప్లాటినం అండ్ డబుల్ తో మాట్లాడి క్లోజ్ చేయబోతున్నాను.